తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులకు కూడా ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పంచమ అష్టమాధిపతి అయిన ఈ యొక్క గురువు రాజ్యస్థానంలోకి మారుతున్నాడు. తద్కారణంగా పదవి యోగ్యత, రాజకీయ రంగంలో రాణింపు, ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలన్నీ లభిస్తాయి. అయినప్పటికీ అష్టమ స్థానంలో రాహువు, బుధుడు మరియు కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయాలి. ఎటువంటి లావాదేవీల విషయాలలో వాగ్వివాదాలు పనికిరాదు. భాగస్వామ్య వ్యాపారస్తులతో విభేదాలు తగవు, అంటే వాటితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకొని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే చేయబోతున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా సత్ఫలితాలు పొందే అవకాశం లభిస్తుంది.